మనకి సేమ్ ఇలాగే క్రాస్ కటింగ్ జాకెట్ లేదా డీప్ నెక్ జాకెట్ ఇచ్చారు. ఇచ్చి దీన్ని బోట్ నెక్ లేదా కాలర్ నెక్ కుట్టమన్నారు అనుకోండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కొలత అనేది బోట్ నెక్కి పనికిరాదు. ఎందుకంటే బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ మీకు ఎప్పుడైనా హై వస్తుంది. హై వచ్చిందంటే షోల్డర్ పెరగాలి, షోల్డర్ పెరిగిందంటే చంక దింపుడు పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ ఉంటే కానీ తీయలేం. కానీ దీంట్లో కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది, ఒక దారి అనేది దీంట్లో కూడా ఒక మార్గం ఉంది. అది ఎలా అని చెప్తాను. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఫస్ట్ దీని చంక రౌండ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. చంక రౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తే చెస్ట్ దొరుకుతుంది మనకి 8 ప్లస్ మనకి ఇంచి 35-36 ఇంచులు చెస్ట్ అని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసాం. సో 36 కన్నా వేసుకోవచ్చు, 35 కన్నా వేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ కింద మనకి ఎప్పటిలాగా ఒక మార్జిన్ గీసుకోండి. మార్జిన్ గీసుకొని ఫస్ట్ పొడుగు తీయండి. నెక్కతో మనకి పని లేదు కాబట్టి పొడుగు తీసుకోండి. పొడుగు తీసుకొని దానికి ఒక 1/2 ఇంచి కలిపి మార్క్ చేయండి. తర్వాత నడుముకి ఈ 2 సైడ్ కుట్లు సమానంగా పట్టుకొని నడుముకి మార్క్ చేయండి. ఫస్ట్ మార్కు డాట్ల కోసం ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, దీనికి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసి బ్యాక్ లూజ్ కొలిచేసేయండి. ముందు బ్యాక్ లూజ్ కొలిచేసుకుందాం. మామూలుగా మనం క్రాస్ బ్లౌజ్కి ఎలాగైతే కొలుచుకుంటామో అదే పద్ధతిలో దీనికి కొలిచేసుకోండి. 19 దాంట్లో ఆఫ్ చేసి మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం దీనికి చంక డౌన్ తీయలేదు. చంక డౌన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది అనుకుందాం. దాంట్లోంచి ఒక 1/2 ఇంచి తీసేయండి. 7.5 దీని చంక డౌన్. ఈ 7.5 ఎలా వచ్చిందని దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 7.5 ప్లస్ 1.5 ఎంత వచ్చింది? 9 ఇంచీలు వచ్చింది. 4 9లు 36. చెస్ట్ సరిపోయిందా? మనం అనుకునే లెక్కకి చెస్ట్ లోంచి 4వ భాగానికి 1.5 మైనస్ చేయొచ్చు ఒక పద్ధతి, లేదా చంక రౌండ్ లోంచి 1/2 ఇంచు తీయడం ఇంకొక పద్ధతి. ఈ 2 పద్ధతుల్లోంచి మనం తీసుకోవచ్చు. సో 7.5కి మార్క్ చేసుకోండి. 36 చెస్ట్ అని కన్ఫర్మ్ అయితే, లేదు 34 అనుకుంటే దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు, ఇంకొక 1/2 ఇంచు తగ్గుతుంది. అదే కొలతని షోల్డర్గా వాడుకోండి. ఇప్పుడు ఇది బోట్ నెక్క లేకపోతే కాలర్ నెక్క. బోట్ నెక్ అనుకోండి. బోట్ నెక్ కోసం బ్యాక్ నుంచి తీయాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఈ ఫ్రంట్ నుంచి 3 ఇంచీలు లేదా 3.5 ఇంచీలకి మనం నెక్క మార్క్ చేసుకుంటాం. కానీ బోట్ నెక్ విషయానికి వచ్చేసరికి వెనకాతల నుంచి రావాలి. మన లెక్క ప్రకారం వెళ్తే మన కొలతలో 12వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కానీ మనకి కొలత జాకెట్ ఉంది కాబట్టి దీని ప్రకారం దానికి అటుకొచ్చు ఇటుకొచ్చు వదిలేసి షోల్డర్ మార్క్ చేయండి. దీనికి మార్క్ తీసుకోండి, దీనికి మార్క్ చేసేయండి, దీనికి రౌండింగ్ మార్క్ చేసుకోండి. ఇది నెక్ డౌను. ఈ నెక్ డౌన్ విషయంకి వచ్చేసరికి 2.5 లేదా 3 అంతే, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. 2.5కి మార్క్ చేద్దాం. ఇది బోట్ నెక్ తాలూకా విధానం. ఇంకో ఫ్రంట్ బ్యాక్ ఒక్కటే మారుతుంది, హ్యాండ్స్ ఒకటే అన్ని మామూలే. అలాగే ఫ్రంట్ విషయం దగ్గరికి వచ్చేసరికి దీన్ని యాజ్ ఈజీగా పరిచేసుకొని ప్రిన్స్ కట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా తీసుకోవాలి. దీనికి మనకి డిజైన్స్ కావాలనుకోండి, మనకి ఎంతైతే బ్యాక్ నెక్ ఉందో ఆ బ్యాక్ నెక్ దీని మీద చూసుకొని ఇది బ్యాక్ నెక్ డౌన్. కస్టమర్కి ఇంతవరకు కావాలి. ఇక్కడ నుంచి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, ఏ రౌండ్ కావాలంటే ఆ రౌండ్. అలాగా మనకి బ్యాక్ డిజైన్ కావాలంటే డిజైన్ కవర్ చేసుకోవచ్చు, లేదా 3 పాయింట్ టైప్ కావాలంటే 3 పాయింట్ టైప్ చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్ కావాలంటే, ఒక చిన్న హోల్ కావాలంటే దీన్ని ఇంకా చిన్నది చేసుకోవచ్చు.
డిజైన్ అనేది చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా కుట్టుకోవచ్చు. ఇది బోట్ నెక్ విధానం. మిగిలిన ఫ్రంట్ హ్యాండ్స్ మిగిలినవన్నీ కూడా ప్రిన్స్ కట్లు యాల్సీజ్గా తీసుకుందాం. సో బోట్ నెక్ విధానం ఇది. ఇదే దీనికి కొలతకి కాలర్ బ్లౌజ్ మనకి ఇచ్చారు అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలు కాలర్ బ్లౌజ్ మనకి చెప్పారు. సో బ్యాక్ మార్క్ చేసుకోండి. పొడుగు అనేది ఇందాకట్లాగా మనం పొడుగు తీసుకోండి. పొడుగుకి 1/2 ఇంచ్ కలిపి పొడుగు మార్క్ చేసుకున్నాం. అలాగే లూజ్ విషయానికి వచ్చేసరికి లూజ్ మార్క్ చేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు చంక డౌను దానికి ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో బోట్ నెక్, దీనికి అదే విధంగా క్యాలిక్యులేట్ చేయండి. 7.5, ఇది 7.5, బ్యాక్ లూజ్ వచ్చేసరికి మనకి 19.19కి మార్క్ చేయండి. ఇది రౌండింగ్. నెక్ విషయం దగ్గరికి వచ్చేసరికి మట్టుగా దీనికి మనం ఎప్పుడు ఎలా వెళ్తున్నామో మన పాత కొలత ప్రకారం ఫ్రంట్ నుంచి వెళ్తాం. డౌన్ విషయానికి వచ్చేసరికి ఒక 3/4 ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మట్టుగా చిన్న షేప్ అనేది కొట్టాలి, చిన్న క్రాస్. ఇప్పుడు దీనికి మనకి చంక సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇది దీని కటింగ్. ఈ విధంగా బోట్ నెక్ని కాలర్ నెక్ని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా డిజైన్ కావాలంటే డిజైన్స్ చేసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా డిజైన్ పెట్టుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. డిజైన్ లేకపోతే కనుక బ్యాక్ ఓపెన్ బాగోదు, డిజైన్ ఉంటేనే బ్యాక్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ కావాలి. ఫ్రంట్కి ఏం చేస్తాం, బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్గా పరిచేసుకుంటాం. ప్రిన్స్ కట్ కావాలి అంటే ప్రిన్స్ కట్కి వీళ్ళు మార్క్ వేసుకుంటాం. ఒక కాలర్ నెక్కి మట్టుగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కటోరీ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు, కాలర్ మన క్రాస్ కటింగ్ కట్ చేసుకోవచ్చు, ప్రిన్సెస్ కట్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ దీనికి ఉన్నాయి, కానీ బోట్ నెక్కి లేదు. బోట్ నెక్ అనేది ఓన్లీ ప్రిన్స్ కట్కి ఒక్కదానికే బాగుంటుంది, క్రాస్ కటింగ్ అనే దానికి అసలు సూటబుల్ కాదు. ఇప్పుడు దీనికి ఇంత తీసుకొని దీన్ని నెక్ డౌన్ ఎంత అయితే అంత, నెక్ డౌన్ 7 ఇంచులు అయితే ఫస్ట్ 7 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా నెక్ డౌన్కి మార్క్ చేసుకున్నాం. ఇది క్రాస్ కావాలంటే క్రాస్ తీసుకుంటాం, డాట్స్ మార్క్ వేసుకుంటాం. మిగిలింది ఇక్కడ నుంచి దాని పద్ధతులు ఫాలో అయిపోవాలి. అదే ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ పద్ధతి ఫాలో అవ్వండి, లేదు కటోరీ బ్లౌజ్ కావాలంటే కటోరీ బ్లౌజ్ పద్ధతికి ఫాలో అవ్వండి. ఏది కావాలన్నా సరే దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా, అందరికి అర్థమైందా? ఇది స్టిచ్చింగ్ విధానం అనేది రేపు మీరు క్లాత్ ఎవరైనా తెచ్చుకుంటే నేను చూపిస్తాను కాలర్ నెక్.